ఒక గ్రామంలో ఒక చిన్న గుడిసె ఉంది. అక్కడ చుట్టూ చెట్లు. లక్ష్మమ్మ మొక్కలకు నీళ్లు పోస్తుంది. అక్కడికి ఒక గాడిద వచ్చి నీరసంగా నిలబడి ఉంది. అయ్యో గాడిద, ఇలా నోరు తెరిచి నిలబడ్డావు? నిద్రపోతున్నావా లేక ఆలోచిస్తున్నావా? లక్ష్మమ్మ, నేను ఆలోచిస్తున్నాను. ఏమి అంత పెద్ద ఆలోచన? మనుషుల జీవితం మంచిదా లేక గాడిద జీవితం మంచిదా అని ఆలోచిస్తున్నా. అయ్యో, అది పెద్ద ప్రశ్న. మరి నీకు ఏది బాగుంది? ముందు మనుషుల జీవితం బాగుంది అనిపించింది. మీరు కూడా రోజంతా పని చేస్తారు కదా, కాబట్టి రెండు ఒకటే అనిపిస్తుంది. అది నిజమే. నేను కూడా ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాను. కానీ ఒక సందేహం. ఏమిటది? నాకు బరువులు మోసే పని, మరి నీకేం పని? నేను ఇంటి పని, పొలం పని, నీళ్లు పోయడం అన్నీ చేస్తాను. కనీసం నాకు యజమాని ఒక బస్తా మాత్రమే పెడతాడు. నీకైతే పనులు ఎప్పటికీ అయిపోవు. అది నిజమే, కానీ నువ్వు కనీసం విశ్రాంతి తీసుకుంటావు. అది కూడా కాదు. నేను నిలబడి ఉంటే యజమాని చూడు ఎంత సోమరిగా ఉంది ఇది అని అంటాడు. అవునా? మరి నువ్వు పని చేస్తే? అప్పుడు అంటాడు, నువ్వు ఇంకా బాగా పని చేయగలవు అని అంటాడు. అంటే నువ్వేం చేసినా తప్పే అన్నమాట. అయ్యో పాపం. సరే, నీకు ఒక సలహా చెప్తాను. నువ్వు రేపటి నుంచి ఎంతో నవ్వుతూ సంతోషంగా నీ పనులు చెయ్యి. ఆహా, అవునా? అప్పుడు మా యజమాని వీడెందుకింత సంతోషంగా ఉన్నాడు అని చెప్పి నాకు ఇంకా ఎక్కువ పనులు చెప్తాడు. అది నా దుస్థితి. అయ్యో, అయితే ఇది సలహా కాదు, కొత్త సమస్య. సరే, మరి నా దగ్గర ఇంకో మార్గం ఉంది. మనిద్దరం కలిసి అడవికి పారిపోదాం. ఇది మంచి ఆలోచనే, కానీ ఒక సమస్య ఉంది. అవునా? అక్కడ నువ్వు నన్ను పని చేయమంటావేమో. అది మాత్రం నిజం. కానీ కష్టపడి పనిచేయడం మంచిదే, కానీ తెలివిగా పనిచేస్తేనే కదా జీవితం సులభంగా ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా ముందుగా ఒక పెద్ద కాలువ వచ్చింది. అయ్యో, ఇంత పెద్ద కాలువని నేను ఎలా దాటాలి? నాకు భయం వేస్తుంది అని లక్ష్మమ్మ కాలు జారి పడబోయింది. వెంటనే గాడిద, అయ్యో లక్ష్మమ్మ, నేను నీ కోసం ఉన్నాను కదా. నేను ఈ కాలువను దాటించే బాధ్యత నాది. పద, నా భుజంపైకి ఎక్కు. నేను నిన్ను తీసుకెళ్తాను జాగ్రత్తగా. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? అయినా నువ్వు ఒకవేళ వాగులో పడిపోయావనుకో, నేను ఎవరితో మాట్లాడాలి? మళ్ళీ నేను ఒంటరైపోతాను. దానికోసమైనా నేను రక్షించాలి కదా. ఊరికే అన్నాను. నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అయ్యావు కదా, నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాది. పద వెళ్దాం, నా మీదకెక్కు అని అంది. అలా గాడిద నెమ్మదిగా లక్ష్మమ్మతో పాటు కాలువ దాటించింది. అప్పుడు లక్ష్మమ్మ చాలా సంతోషపడింది. అది సరే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? లక్ష్మమ్మ చుట్టూ చూసింది. అడవిలో చాలా కూరగాయలు, పండ్లు కనిపించాయి. అప్పుడు లక్ష్మమ్మకి ఒక ఆలోచన తట్టింది. ఇన్ని కూరగాయలు, పండ్లు ఉన్నాయి కదా, ఈ కూరగాయలు, పండ్లు మనం పట్నంకి వెళ్ళి అమ్ముతాము. అప్పుడు మనకు చాలా డబ్బులు వస్తాయి. కానీ ఇవన్నీ ఎవరు మోస్తారు? మళ్ళీ అదే పని నాతో మొదలు పెడతావా ఏంటి? అది పని కాదు, ఇది మన వ్యాపారం అని చెప్పి అడవిలో ఉన్న పండ్లు, కూరగాయలు అన్నీ సేకరించి పట్నంకి తీసుకువెళ్ళి అమ్మారు. అక్కడ లక్ష్మమ్మ, ఇక్కడ మనం అమ్మే కూరగాయలు ఎందుకు అంత త్వరగా అమ్ముడవుతున్నాయి అనుకుంటావు?
ఎందుకంటే మన దగ్గర తాజా కూరగాయలు ఉన్నాయి కాబట్టి. అది కాదు, ఇప్పుడు నిజం సరే చెప్పేస్తాను. కూరగాయల కంటే నిన్ను చూసి ప్రజలు నవ్వుతూ కొనేస్తున్నారు. అయ్యో, ఈ గాడిద మాట్లాడుతుందేంటి అని. అంటే నేను కూరగాయలతో పాటు ఒక ఆకర్షణగా ఉన్నానన్నమాట. అలా లక్ష్మమ్మ గాడిద కలిసి పనిచేస్తూ సంతోషంగా జీవించారు. మన కష్టాలలో ఒక తోడు ఉంటే మన కష్టం కూడా ఇష్టంగా మారిపోతుంది. సో మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.